టుడే వీఆర్ ప్రిపేరింగ్ ద స్ట్రాబెరీ మిల్క్ షేక్ అండి. ఒక్కసారి చూడండి కావాల్సినవి. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్, ఒక బిగ్ స్కూప్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, కొంచెం షుగర్ సిరప్, కొద్దిగా నట్స్ అండి. నేను క్యాష్ నట్స్ ఇస్తున్నాను, మీ దగ్గర ఆల్మండ్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక పెద్ద గ్లాస్ లాంటిదండి. ఒక బ్లెండర్. ఈ బ్లెండర్ లేకపోతే ఇంట్లో మిక్సీ అయినా వాడుకోవచ్చు అండి. బ్లెండర్ నాట్ ఇంపార్టెంట్, మిక్సీ ఉన్నా సరిపోద్ది. ఈ మిల్క్ షేక్ వచ్చేప్పటికి ఇది బేసిక్ రెసిపీ అండి. దీంట్లో వెనిలా కావాలంటే వెనిలా చేసుకోవచ్చు, స్ట్రాబెరీ అంటే స్ట్రాబెరీ, బటర్ స్కాచ్ అంటే బటర్ స్కాచ్, మీ ఇష్టం అండి. ఏది ఉంటే అది వేసుకొని చేసేసుకోవచ్చు అండి. ప్రస్తుతం మనం స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఎలా చేస్తాం చూద్దాము. తయారు చేసే విధానం ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నామండి. ఈ గ్లాస్లో ఒక స్ట్రాబెరీ స్కూప్ ఐస్ క్రీమ్ ఉంది కదా, ఐస్ క్రీమ్ స్కూప్ని వేసామండి. ఫస్ట్ కొద్దిగా స్కూప్ని మ్యాష్ చేసుకోండి బ్లెండర్ ద్వారా. దాని తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నామండి సేమ్ అది. దీంట్లో మనం ఏం చేస్తామంటే లైట్గా ఐస్ క్రీమ్ లైట్గా మెల్ట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా మిల్క్ యాడ్ చేసుకుంటామండి. అందుకని మిల్క్ కరెక్ట్గా తీసుకోమని. ఒక గ్లాస్ అంటే మీరు దీంట్లో 3/4 మిల్క్ తీసుకుంటే ఐస్ క్రీమ్ స్కూప్ వస్తుంది కాబట్టి గ్లాస్ మిల్క్ షేక్ వస్తుంది. తర్వాత షుగర్ సిరప్ అనేది ఒక స్పూన్ సరిపోతుందండి. చూడండి, థిక్ షుగర్ సిరప్ ఒక స్పూన్. అది కొంతమంది షుగర్ లైక్ చేసుకోవచ్చు, షుగర్ కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని బ్లెండర్లో వేసుకుంటామండి. ఈ బ్లెండర్లో చేస్తాం, నీట్గా చేసుకుంటాం. వెనిలా మిల్క్ షేక్ రెడీ అయింది. సో దీన్ని మనం ఒక గ్లాస్లో పోర్ చేసుకుంటాం. చూడండి, తిక్కుగా ఉంది చూసారా? ఎప్పుడు మిల్క్ షేక్స్ ఎప్పుడు తిక్కుగా ఉండాలి, లిటిల్ బిట్ ఫోమీగా ఉండాలి. చూసారుగా కరెక్ట్ ఎగ్జాక్ట్ క్వాంటిటీ వచ్చింది. సో అందుకని ఏంటంటే తీసుకునేటప్పుడు ఒక గ్లాస్లో ఐస్ క్రీమ్ స్కూప్ ఎంత పడుతుందో సేమ్ అంతే మిల్క్ తీసుకోండి. వేస్టేజ్ కూడా మీకు కనపడదు. సో కరెక్ట్గా వెనిలా మిల్క్ షేక్ వచ్చింది. దీంట్లో మీకు నట్స్ కానీ ఉంటే మాత్రం నట్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేను లైట్గా అలా జీడిపప్పు వేసాను. చూసారా, జీడిపప్పు కూడా పైన వస్తుందంటే మీకు అంత థిక్గా ఉందని అర్థం. Thank you.